దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. తులారాశి వారికి 2024 సంవత్సరం జూన్ మంత్లో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజీ చేస్తున్నందువల్ల మీకు ఒక పర్ఫెక్ట్ ఒక గైడ్ లాగా మీకు ఒక అడ్వైజ్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ ఏ గ్రహాలు యోగకారంగా ఉన్నాయంటే బుధగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహము యోగకారంగా ఉన్నాయి. ఎవరికి? తులారాశి వారికి యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి బుధుడు యోగకారకంగా ఉన్నాడు అంటేనే వ్యాపార రంగంలో వారికి చాలా వరకు బాగుంటుంది. కాలేజీ లెక్చరర్స్ కానీ, విద్యార్థులకు కానీ, అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కానీ, అండ్ అబ్రాడ్ పోయి చదువుకునే వారికి కానీ, వీళ్ళందరికీ ఓవరాల్గా బాగుంటుంది. సింగర్స్ కానీ, ఆర్టిస్ట్ రంగంలో కానీ, ఇంటీరియర్స్ డెకరేటర్స్ కానీ, సో ఈ విధంగా క్రియేటివిటీ ఎవరైతే ఏ రంగాల్లో ఉన్నారో వీళ్ళందరికీ ఓవరాల్గా బాగుంటుంది, ప్రాస్పారిటీగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు యోగకారకంగా ఉన్నాడు. సో ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, వాక్ చాతుర్యం పెరుగుతుంది. సో ఈ విధంగా బాగుంటుంది. తర్వాత శుక్రుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. అండ్ అఫేర్స్ ఎవరైతే ప్రేమలో ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఈవెన్ పుత్రుడు పుట్టే అవకాశం కూడా ఉంది. అండ్ తర్వాత ఏదైతే సినిమా తీసే వారికి ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ సినిమా ముహూర్తం స్టార్ట్ చేసుకున్నా సరే సినిమా అనేది సక్సెస్గా ఉంటుంది. అండ్ ఆ విధంగా సక్సెస్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ అట్లా ఆ విధంగా జరిగే అవకాశం ఉంది. అండ్ వండర్ఫుల్. అండ్ సినిమా రంగంలో ఉన్న వారికి కనామ తల్లి వీళ్ళందరికీ బాగుంటుంది. ఇకపోతే శని కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి దీనివల్ల ఏంటంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి, ఐరన్ బిజినెస్ చేసేవారికి, అండ్ ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ప్రజాదరణ, ఒక మాస్ పబ్లిసిటీ అనేది పెరుగుతుంది. సో అండ్ రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పదవులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి ఈ సత్ఫలితాలు అన్నది ఈ రాశి వారికి ముఖ్యంగా ఉంటాయని మనకి జ్యోతిష్ శాస్త్రం మనకు చెప్తుంది. సో ఇదే కాకుండా గురువుల యందు, పెద్దల ఆశీర్వాదం లభించే అవకాశం ఉంది. పేరెంట్స్ ఆశీర్వాదం లభించే అవకాశం ఉంది. గురువుల ఆశీర్వాదం లభించే అవకాశం ఉంది. సో ఈ విధంగా అన్ని విధాలా బాగా కనపడుతుంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పేరెంటల్ సైడ్, తండ్రి సైడ్ స్థిరాస్తి విషయంలో అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ వాళ్ళతోని కొంచెం డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఆస్తి కోసం కొన్ని తగాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అపార్థాలు కాకుండా, అపార్థాలకు తావు లేకుండా మీరు ప్రతి సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. ప్రత్యేకించి నాన్న సైడ్ వచ్చే రియల్ ఎస్టేట్ అంటే స్థిరాస్తి విషయంలో. ఇకపోతే శుభకార్యాలకు సంబంధించి కొద్దిగా వాయిదా వేస్తేనే మంచిది. కొందరు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇప్పుడే చేసుకుందాం అన్నట్టు కొద్దిగా ఎంబడిపడ్డా మీరు వీలైనంత వరకు కొంచెము వాయిదా వేసుకుంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాయిదా వేసుకోకుంటే ఇప్పుడే చేసుకోవాలంటే మానసిక ఒత్తిడితో ముందు మీరు కంప్లీట్ చేసుకుంటారు. ఎప్పుడైనా ఏ శుభకార్యాలైనా మానసికంగా ఒత్తిడి అనేది తక్కువ ఉంటేనే మనకు దానికి అర్థం ఉంటుంది. అదే ఇంత ఒత్తిడితోని అంత ఇంట్లో ఎప్పుడెప్పుడో జరగాలి, ప్రతిరోజు జరగదు. కాబట్టి అలాంటి శుభకార్యాలను ప్రశాంతంగా చేసుకుంటే అది బాగుంటుంది. వీళ్ళంతవరకు కొంచెం నెక్స్ట్ మంత్కు పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేయండి. సో తర్వాత ధన విషయంలో అండ్ మీరు ఆదమర్చి ఉన్నారనుకోండి, మీ డబ్బు చీటింగ్ చేసే అవకాశం ఉంది. సో కొత్త వ్యక్తులను ఎవరిని నమ్మరాదు. అండ్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది సొంత ఫ్రెండ్సే. కాబట్టి డబ్బు విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా హ్యాండ్ లోన్ అడిగినా, ఏం అడిగినా ఇప్పుడు లేదని చెప్పండి. తర్వాత వాహనాలు నడిపే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. స్పీడ్గా నడపకుండా ఉండండి. అండ్ దూర ప్రయాణం వీలైనంత వరకు తగ్గించండి. సో ఈ విధంగా ఉంది స్వల్ప మన దోష పరిణామాలు. ప్రత్యేకించి సోదరుల అక్క చెల్లెళ్ళతో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు కేసుల బారిన పడకుండా చూసుకోండి. అండ్ తర్వాత ఇంట్లో స్పౌస్తో కూడా చిన్న పట్టింపులు లేకుండా, డిస్కషన్ లేకుండా మీరే కొద్దిగా సాఫ్ట్గా అయ్యి కొద్దిగా సిచ్యువేషన్ను ఆర్గ్యుమెంట్కు తావు లేకుండా మీరు చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఉంది. జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది? ఇలా ఉన్నప్పుడు రత్నాలు ఏం సజెషన్ చేస్తుందంటే జాతి పచ్చ, నీలము, ఇంద్రనీలము అండ్ బ్లూ జాగర్ డైమండ్, ఈ 3 రత్నాలు జ్యోతిష్ శాస్త్రం పెట్టుకోమని చెప్తుంది. ఇవన్నీ గుడ్ ఎఫెక్ట్, బ్యాడ్ ఎఫెక్ట్ అనేది, గుడ్ ఎఫెక్ట్ ఎందువల్ల ఉంది, బ్యాడ్ ఎఫెక్ట్ కూడా ఎందువల్ల వస్తుంది, ఎట్లా ఉంది అన్నది మనకు జ్యోతిష్ శాస్త్రం ఇంతవరకే ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పనులు ఏంటంటే వీటి గురించి నేను పైన చెప్పిన విషయాల గురించి తెలుసుకోకపోయినా మీరు ఈ రెమెడీ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు సూటబుల్ రత్నాలు జాతిపచ్చ
అండ్ ఇంద్రనీలము డైమండ్, ఇంద్రనీలము డైమండ్, బ్లూ జాగర్ డైమండ్. ఈ రత్నాలు పెట్టుకోవడం మీరు చేయాల్సిన పని. తర్వాత ఇక్కడ అనుకూలమైన తేదీలు ఉన్నాయి. మీరు నోట్ చేసుకోవాల్సిన సమయం ఏంటంటే ఈ మొత్తం మాసంలో, ఈ మంత్లో, జూన్ మంత్లో 12, 16, 19, 20, 27, 28 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీల్లో ఏ పని ఉన్న, చిన్న పని కానీ ఇంపార్టెంట్ పని కానీ ఏదైనా ఈ తేదీల్లో మీరు స్టార్ట్ చేసుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకు తులారాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకేదైనా వివరాలు ఉన్నా, ఏ సమస్య అయినా మనకు ఒక జాతకరీత్యానే ఉంటూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అన్నీ జాతకరీత్యానే వస్తూ ఉంటాయి. అండ్ మీరు నిజంగా ఇప్పుడు ఆరోగ్య సమస్య తీసుకోండి, ఫైనాన్షియల్ సమస్య తీసుకోండి, ఎనీ ప్రాబ్లం విచ్ కమ్స్ త్రూ ఈ గమనంలో జరిగే, ఈ గ్రహాల గమనంలో జరిగే మార్పుల వల్లనే వస్తాయి. అంతెందుకు ఒక సింపుల్గా అర్థం చేసుకునే విధానం ఏంటంటే ఈ భూ కక్ష ఉండడం వల్ల మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నందువల్ల వచ్చే మార్పులకే ఇన్ని రకాల ఎక్స్ట్రీమ్ ఋతువులు జరుగుతున్నాయి. విపరీతంగా వాన, విపరీతంగా ఎండ, విపరీతమైన చలి. ఇవి ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ ఈ గ్రహము గమనంలో జరిగే మార్పులకే. అలాగే ఈ సోలార్ సిస్టంలో ఇన్ని ప్లానెటరీ మూమెంట్స్ ఉన్నప్పుడు ఎన్ని విధాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ ఎంత తెలివితేటలు ఉన్నా మనకు సక్సెస్ ఉండదు. చాలా సందర్భాలు జరుగుతూ ఉంటుంది. మనకే తెలివితేటలు ఉన్నా అంటే కలిసి రావు. ఏదో ఎప్పుడు చేయాల్సిన వ్యక్తి కూడా అప్పుడు చేయలేకపోతాడు. ఇలాగ జరుగుతుంటే మాత్రం ఇది ఒక్కటే పని గుర్తుపెట్టుకోండి, జాతకరీత్యా ఏదో లోపం ఉంటేనే ఇలా జరుగుతుంది. కొన్ని సందర్భాలు అన్నీ కలిసి వచ్చినట్టుంటాయి, కొన్ని సందర్భాలు ఏ పని అవ్వదు. ఇలా ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా అస్ట్రాలజికల్ కన్సల్టేషన్ తీసుకొని మీకు సూటబుల్ ఒక మంచి జాతిరత్నం పెట్టుకొని వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే జాతిరత్నం అయి ఉండాలి, ఎఫెక్టివ్ రత్నం అయి ఉండాలి, అండ్ ప్రభావితమైన రత్నం అయి ఉండాలి. అలాంటి రత్నం ఇప్పుడు దివ్య డైమండ్స్ వీఆర్ ప్రొవైడింగ్ టు ఎవ్రీ వన్. దాన్ని ఎట్లా శుద్ధి చేస్తారు, ఎలా ప్యూరిఫై చేస్తారు అన్నది దివ్య డైమండ్స్ గత 3 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా దివ్య డైమండ్స్ ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారు. కాబట్టి రత్నాలు ధరించి జీవితాలను సుఖమయం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. సో మీకు ఏ సమస్య ఉన్నా తప్పకుండా మీరు దీన్ని నంబర్ సేవ్ చేసుకొని దివ్య డైమండ్స్ మీరు కాల్ చేయండి. అండ్ మీ హారోస్కోపిక్ ప్రకారంగా మీరు ఒక మంచి లక్కీ రత్నం పెట్టుకోండి. ఆ తర్వాత మీరే చూడండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. విచ్ హెస్ ప్రూవెన్. డేటాబేస్ కూడా ఉంది, శాస్త్ర ఆధారం ఉంది, లాజికల్ సిస్టమ్ ఉంది. లాజికల్గా కూడా రత్నం ఎలా ప్రభావం అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి రత్నధారణలో. సో ఈ విధంగా ఉంటుంది. రత్నధారణ అనేది ఒక దేవుడిచ్చిన గొప్ప వరం. మనకు మానవాళికి దేవుడిచ్చిన గొప్ప వరం. ఎంత కష్టపడ్డా ఫలితం లేదు అంటే ఇమీడియట్గా మీకు సూటబుల్ ఒక రత్నాన్ని ధరించండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. చేసే పని అంతా మీరే, అన్ని విధాలకు కలిసి వస్తుంది. అదృష్టం అన్నది ఆ విధంగా ఉంటుంది. ఈ భూమి మీద ఏదైనా అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంటే ఒక జాతి రత్నాలు మాత్రమే అని మనకు జ్యోతిష్ శాస్త్రమే చెప్తుంది, వేదాలు చెప్తున్నాయి. వేదాల్లో కూడా ఒక భాగం జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఇంకా ఏ వివరాలు కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్. హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి, బేగంపేట్, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. నో హాలిడే ఎట్ మాదాపూర్, more number of working hours at Madhapur.